పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభించేందుకు మంత్రి నారా లోకేష్ తిరుపతి నుంచి రోడ్డు మార్గాన బంగారుపాలెంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాత్రి బంగారుపాలెం మండలంలోని ఎస్ఎల్వి కళ్యాణ మండపంలో బస చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అడుగడుగునా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాత్రి బంగారుపాలెం మండలంలోని ఎస్ఎల్వి కళ్యాణ మండపంలో బస చేశారు. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ప్రముఖ పారిశ్రామికవేత్త ఈశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో ఎస్ఎల్వి కళ్యాణ మండపం వద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. మా యువరాజాకి మేము వెల్కమ్ చెప్తూ పరిశీలిస్తున్నాము, ఏం జరుగుతుంది ఏమనేసి చూస్తున్నాము. వచ్చేసి ఇది కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా అధికారానికి ఈ పార్టీనే బలపడి ఉంటుంది. కార్యకర్తలే ఉంటారు. వచ్చేసి కార్యకర్తలే ఇంపార్టెంట్ ఈ పార్టీకి. వచ్చేసి 100 కిలోమీటర్స్ టు 100 కిలోమీటర్స్ లోపల ఒక డయాలైసిస్ పెడుతున్నాము అంటున్నారు. ఇక కూడా ఇప్పుడు డయాలైసిస్ పేషెంట్ ఈ మండలంలో కూడా 70 మంది ఉన్నారు. వచ్చేసి అట్లే కాదు, చిత్తూరు నుంచి కూడా, పల్నాడు నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. వచ్చేసి చాలా అవస్థ. డయాలైసిస్ కావాలంటే ఇట్లా బెంగళూరు పోవాలా, లేదా తిరుపతి పోవాలా, లేదా సిఎంసీ పోవాలా. సిఎంసీలో సాల్తలేదు బెడ్లో. కాబట్టి ఈ మంచి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం వల్ల వచ్చేసి ఎంతో రోగులకు జీవనం, ఇంకా వాళ్ళు లైఫ్ పెంచుకోవచ్చు. వచ్చేసి వాళ్ళు సరే డయాలసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. దీని గురించి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. డయాలసిస్ అనేది వచ్చేసి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వచ్చేసి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఈ కార్యక్రమం ఎవరు ఇచ్చారు ఐడియా, కానీ ఇట్స్ ఎ బెటర్ ఐడియా. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎన్వైర్న్మెంట్ ఐడియా ఇది వచ్చేసి. సో ఇప్పుడు ఇది రావడం చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం. సో ఆల్రెడీ 75 to 100 పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ. సో ఈ డయాలసిస్ సెంటర్ బంగారుపాలెంకి ప్లస్ చిత్తూరు పూతలపట్టు కాన్స్టిట్యున్సీకి విల్ బి ద మైల్ స్టోన్ అనుకుంటున్నాం. బంగారుపాలెంకి 100 కిలోమీటర్లలో మైలురాయి నాటినారు. మైలురాయి నాటిన తర్వాత మనం బంగారుపాలెంలో చాలామంది డయాలసిస్ పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది అంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది మన లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తే చాలా స్పందించి ఖచ్చితంగా మీకు బంగారుపాలెం మండలంలో డయాలసిస్ని ఇస్తానని ప్రామిస్ చేశారు. అదే మాదిరిగా ఎంతోమంది పేదలు, ఎంతోమంది ధనికులు ఇబ్బందులు పడుతూ చాలామంది సిఎంసికి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో, ఆ డబ్బులకు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు లోకేష్ బాబు గారు చెప్తే స్పందించి ఖచ్చితంగా హామీ ఇచ్చారు. అదే హామీ ఏ రాజకీయ పార్టీలు కానీ అలాంటి హామీలు నెరవేర్చడం చాలా కష్టతరమైంది. పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇట్లా తిరుపతి పోవాలా, ఇట్లా వేలూరు పోవాలా, ఇట్లా కుప్పం పోవాలా అని బాధపడుతూ ఉంటే దానికోసం మీకు కావాల్సింది అదే కదా అని చెప్పంటే అది ఫస్ట్ దాన్ని చేయండి మాకు సాల్వ్ అని చెప్పినట్టు ప్రస్తుతానికి ఆ మాట ఇచ్చిన ప్రకారము ఈరోజు నిలబడిందనే లోకేష్ బాబు గారు 100 రోజుల్లో ఆ పొద్దు 100 కిలోమీటర్లు ఇచ్చిన మాట ఈ పొద్దు నెరవేరుస్తున్నాడు. ఎంతోమంది ఈ డయాలసిస్ చేసుకోలేకుండా చాలా ఇబ్బంది పడి, చాలామంది ఎంతోమంది చేసుకోలేకుండా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళు ఈ ఇబ్బందులకంతా కారణం అంటే ఆ పొద్దు లోకేష్ బాబు ఇచ్చిన గారి మాట ప్రకారము నిలబెట్టి ఈ పొద్దు మాకెంతో ఇక్కడ సౌకర్యంగా మా పేషెంట్లకు చాలా సౌకర్యం కల్పిస్తున్నాడు.